ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం సార్. వాసుదేవ్ గారు మీరు కూడా గమనించాలి. చౌదరి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. ఆయన మీరు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనండి. మీ దగ్గరకు వస్తాను, ఆయన కంప్లీట్ చేయండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. ఆయన మాట్లాడలేదు కదా చౌదరి గారు, మీరు మాట్లాడదు కానీ లెట్ హిమ్ కంప్లీట్. చౌదరి గారు గుళ్ళు కూలగొట్టింది మీరే కదా. చౌదరి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. శేఖర్ రెడ్డి గారు మధ్యలో దయచేసి వద్దు సార్, నేను చెప్పాను, మీరు మాట్లాడండి. వాళ్ళకి మించి అరిచేవాడు సార్. ఆగండి సార్. సార్ గుళ్ళు కొలగొట్టింది ఎవరు సార్? విజయవాడలో సీతమ్మ వారి పాదాల దగ్గర నుంచి గుళ్ళు మొత్తం ఎవరు సార్ కొలగొట్టింది? తిరుపతిలో వెయ్యికాల మండపం కొలగొట్టింది ఎవరు సార్? జిఆర్ మఠం కొలగొట్టింది ఎవరు సార్? బూట్లు వేసుకొని పూజలు చేసేది ఎవరు సార్? వాళ్ళు హిందూ మతం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి. విమర్శ చేసేటప్పుడు తమ ముట్టి కింద నలిపోయిందనే తెలియాలి సార్. తెలియకుండా మాట్లాడితే ఎట్లా సార్? మేము అడుగుతున్నాం, వెరీ క్లియర్ గా అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు అన్నారు సార్. ఎవరికి కావాలి సార్ క్షమాపణ? ఏదైతే జరగని లడ్డూ కల్తీ కోసం జరిగింది అని చెప్పి కాషాయ వస్త్రాలు ధరించి ప్రాయశ్చిత్త దీక్షలు చేసి కనకదుర్గమ్మ వారి మెట్లు గడికి మళ్ళీ తిరుపతికి నడిచిపోయి కింద కూర్చొని నా హైందవ సోదరుల కోసం చావడానికైనా సిద్ధం అన్నారు కదా. మరి ఈ రోజు అదే హైందవ సోదరుల కోసం ఎప్పుడు జరిగింది కదా తప్పు, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం వల్ల తప్పు జరిగింది కదా. మరి ఎప్పుడు ఆయన దీక్ష చేపట్టబోతున్నారు? ఎప్పుడు వాళ్ళ కోసం ఆత్మార్పణ చేసుకోబోతున్నారు? అదే విధంగా ఎప్పుడు తిరుపతి కొండ ఎక్కి మెట్లు మొత్తం కడగబోతున్నారు? ఎప్పుడు మోకాళ్ళ మండపం దగ్గర మెట్లు మొత్తం శుభ్రం చేయబోతున్నారు సార్? ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నారు? ఒక్క క్షమాపణతో సరిపోద్దా? ఎస్, క్షమాపణ చెప్పారు. మరి ఏమైంది సార్? 150 మందికి పైగా మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? మచ్చుమరిలో బాలిక శవం ఈ రోజు వరకు కనిపించలేదు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పలేదు? ఏదైతే కొవ్వూరులో జరిగిన సంఘటనకి ఎందుకని చెప్పి క్షమాపణ చెప్పలేదు? వాసుదేవన్ గారు, ఇది ఏ అంశం మీద డిబేట్? ఏ అంశం మీద ఏంటి డిబేట్? ఆగండి. ఆయన తిరుపతికి సంబంధించి మీరు అడిగిన వాటికి సమానం చెబుతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్. ఏమంటే మీరు టాపిక్ దాటి వెళ్ళిపోతున్నారు. ఇది కాదు కదా సార్, వాళ్ళకి వచ్చిన పాండిత్యం అంతా చెప్పడానికి సరిపోతుంది డిబేటింగ్. ఇప్పుడు ఇందాక ఆ ఎల్జీ పాలిమర్స్ మాట్లాడుతున్నప్పుడే ఆపా నేను, ఇలాంటివన్నీ మాట్లాడద్దండి అని. పాత సంఘటనలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జరిగిన దానికి ఇప్పుడు ఆయన ఏంటి, బొత్స సత్యనారాయణ గారు అడిగిన దాన్ని ఆయన ఎండాస్ చేస్తూ ఇప్పుడు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేస్తారని అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఏమంటే శేఖర్ రెడ్డి గారు, మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళందరికీ కోపం. నరక దారిలో సరిపోయిన పాప కుటుంబానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చెప్పానండి సార్? అది చెప్పండి నేరుగా, ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చెప్పండి. ఒక మాట ఎప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుంటారని సార్ గబాని ఉప ముఖ్యమంత్రిని, తప్పు కదా సార్? ఆత్మార్పణ చేసుకోవాలండి. ఒక నిమిషం, శాంతి ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకి పోతా ఉన్నారు. తప్పు చేశారు కాబట్టి మాట్లాడతాం. రాజకీయాలు కోరుకుంటున్నారు. హిందువులు మీరు రాజకీయాలు కోరుకుంటున్నారు తప్పిస్తే హిందువులకే